ప్రైజలా దేవుని స్తోత్రం. కృష్ణ దేవుని బిడ్డారా, ప్రభువును మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. ద వర్షిప్ ఆఫ్ ఆపే ఈ కార్యక్రమంలో దేవుని స్తుతించే ధన్యత, ఈ భాగ్యం, ఈ సమయం దేవుని మనకు అనుగ్రహించినందుకే దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. భక్తుడైన మోషే రాసినటువంటి ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు. గమనించండి, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు. గొప్ప వాగ్దానం, ఉదయకాలమున గొప్ప వాగ్దానం దేవుడు మనకిస్తున్నాడు. వర్షిప్ ఆఫ్ యాహవే ఈ శ్రేష్టమైనటువంటి ధన్యతను బట్టి దేవునికి మనము వందనాలు చెల్లిస్తున్నాం. విడుదల చేస్తున్న కృషిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ చేయని మీ అందరినీ కూడా దేవుడు దీవించాలని కోరుకుంటూ మరి కార్యక్రమంలో ముందుకు సాగుదాం. గమనించండి, దేవుడు మోషేతో ఉంటున్నాడు. గమనించండి, గొప్ప ధన్యత ఏంటంటే నీ ముందర నడుచువాడు యెహోవా. చూసారా, మన ముందు నడుచువాడు యెహోవా. మనం వెళ్తున్నప్పుడు ఆయన మన ముందు ఉంటాడు, మన మధ్య ఉంటాడు, మనతో ఉంటాడు, మనతో కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. అందుకనే నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయనే మన మధ్య ఉంటాడు, మనతో ఉంటాడు, మనతో కార్యాలు జరిగిస్తాడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. అందుకని అంటున్నాడు. చూడ గమనించండి, దేవుడు ఈ మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. గమనించండి, యెహోవా నిన్ను విడువడు, ఎడబాయడు. ఎందుకు అని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు మనతో ఉంటాడు, మన మధ్య ఉంటాడు. మన మధ్య ఉంట మాత్రమే కాదు, మన ముందర నడిచేవాడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన మన మధ్య ఉండేవాడు, మనతో ఉన్నవాడు అనే విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. అందుకే నిన్ను విడువడు, నిన్ను ఎడబాయ. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని దేవుడి గొప్ప వాగ్దానం చేస్తున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. నీ ముందర నడిచేవాడు ఆయనే. ఉదయం లేస్తే సాయంకాలం వరకు ఆయన మన మధ్య ఉంటాడు, మనతో ఉంటాడు, మన ముందు నడిచేవాడు. నీ పని బాటలలో, నీ కార్యములలో నీ ముందర నడుచువాడు యెహోవాయే. ఆయన నిజముగా మన ముందు నడుస్తాడు. అంత మాత్రమే కాదు, మనం ఆయన నమ్మిన ఎడల ఆయన మనతో ఉంటాడు. దేవుని బిడ్డ గమనించండి. అందుకే 125వ కీర్తనలు అంటాడు కదా, 125వ కీర్తనలు అంటాడు, యెహోవా యందు నమ్మిక దేవుడు మనతో ఉంటాడు, మన మధ్య ఉంటాడు, మనతో కార్యాలు జరిగిస్తాడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుంది. అందుకని ఈ మాటలు, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. విడవక ఎడబాయక కరుణించి కాపాడి ఆదరించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకనే ఆయన మంచి కాపరి. దేవుని బిడ్డలను గమనించండి, ఆయన మన కాపరి, మంచి కాపరి, యెహోవా రాఫా అంటారు. కనుక ఆయన కాపాడే దేవుడు, కరుణించే దేవుడు. ఎలా కాపాడుతాడు? నీ ముందర నడుచుచూ కాపాడుతాడు, నీకు తోడుగా ఉండి కాపాడుతాడు, నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు. ఈ గొప్ప సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మరి ఆయన సన్నిధిలో ముందుకు సాగినట్లు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను కరుణించి కాపాడి దీవించి బలపరిచి నీ ముందర నడుచుచు అది మాత్రమే కాదు, గమనించండి, నీకు తోడైంది, ఆయన నిన్ను విడవక ఎడబాయక కరుణించి కాపాడే దేవుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధిలో మనం ముందుకు సాగాలి. అందుకంటాడు, భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుని యెహోవాయే, ఆయన నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు. దేవుని బిడ్డను గమనించండి, అది గొప్ప వాగ్దానం ఇచ్చిన దేవుడు మనతో ఉంటాడు, మన మధ్య ఉంటాడు, మనతో కార్యాలు జరిగిస్తాడు. కనుక ఆయన సన్నిధిలో ముందుకు సాగినట్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో సహవాసంతోడైన గాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.